మార్కెట్ క్రాష్ అయినా, ర్యాలీ వచ్చినా న్యూస్‌లో ఎఫ్ఐఎస్ కొన్నారు, బిఐఎస్ అమ్మారు అని వింటుంటాం. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు వాళ్ళ బయింగ్ అండ్ సెల్లింగ్ మార్కెట్ మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో మేజర్‌గా 4 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఈస్ ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారెన్ కంట్రీస్ నుంచి మన స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్. వీళ్ళు లార్జ్ అమౌంట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ మూవ్‌మెంట్స్‌ని సిగ్నిఫికెంట్‌లీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు. సెకండ్ వన్ ఈస్ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మన ఇండియాకి చెందిన మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్. వీళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర కలెక్ట్ చేసిన మనీని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు. థర్డ్ వన్ ఈస్ ప్రొప్రైటరీ ట్రేడర్స్. బ్రోకరేజ్ ఫర్మ్స్ లేదా ట్రేడింగ్ కంపెనీస్ వాళ్ళ సొంత మనీతో షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ చేస్తారు. ఫోర్త్ వన్ ఈస్ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. ఒక్కొక్కరి ఇన్వెస్ట్మెంట్ చిన్నదైనా లక్షల మంది కలిసి పార్టిసిపేట్ చేస్తే మార్కెట్ సెంటిమెంట్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్‌లో చార్ట్స్ వెనుక ఉన్న బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్‌ని క్రియేట్ చేసేది ఈ పార్టిసిపెంట్సే. ముఖ్యంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్ లార్జ్ క్వాంటిటీస్‌లో బై లేదా సెల్ చేస్తే చార్ట్స్‌లో హెవీ వాల్యూమ్స్, బ్రేక్‌ఔట్స్, బ్రేక్‌డౌన్ లాంటి మూమెంట్స్ కనిపిస్తాయి. అందుకే ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్ వీళ్ళ యాక్టివిటీని కూడా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మార్కెట్ పార్టిసిపెంట్స్‌ని అర్థం చేసుకోవడం టెక్నికల్ అనాలిసిస్‌కి స్ట్రాంగ్ ఫౌండేషన్. నెక్స్ట్ దేశాల్లో టైప్స్ ఆఫ్ ట్రేడింగ్, ఇంట్రాడే, స్వింగ్, స్కాల్పింగ్ అంటే ఏంటి? ఎవరికి ఏది సూటబుల్ కంప్లీట్‌గా తెలుసుకుందాం. మార్కెట్ ఈస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. లెర్న్ స్మార్ట్, థింక్ లాంగ్ టర్మ్. నేను సివిల్ ఎస్టేట్ అడ్వైజర్‌ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.